హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియో వచ్చేసి బ్లౌజ్ స్టిచ్చింగ్లో నెక్కు పట్టీ ఎలా వేసుకోవాలి. నేనైతే ఇక్కడ పైపింగ్ వేస్తున్నాను. నెక్కు పైపింగ్ ఎలా వేసుకోవాలి, సైడ్ జాయింటింగ్ ఎలా చేసుకోవాలనేది మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి. నేనైతే ఆల్రెడీ బ్లౌజ్ మొత్తం స్టిచ్ చేసేసాను. ఇంతకుముందు మనం ఫ్రంట్ పార్ట్ ఎలా స్టిచ్ చేయాలో చూపించాను కదా. దీంట్లో వచ్చేసి హ్యాండ్ జాయింటింగ్, నెక్కు పైపింగ్ వేస్తున్నాను చూడండి. నార్మల్ పాదంతో చూసారు కదా. 1.5 ఇంచుతో నేను ఇది పైపింగ్ వేయడానికి క్లాత్ తీసుకొని ఒక సైడ్ ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ చేశాను. దాన్ని తీసుకొచ్చి నెక్ కోసం అయితే కుడుతున్నాను చూడండి. నెక్ మనం ఎప్పుడైనా కుట్టేటప్పుడు పై క్లాత్ కానీ మెయిన్ క్లాత్ కానీ రెండు అసలు లాగకూడదు అనమాట. మనం రెండు సమానంగా ఇలా నీట్గా పెట్టేసుకుంటూ పాదం మందం ఖర్చుతో ఈ పాదం కిందికి పంపిస్తుండాలి అంతే. ఇంకొకటి గమనించాలండి, నెక్ కుట్టేటప్పుడు ఎప్పుడైనా సరే మనం నెక్ పూర్తయ్యే వరకు కూడా కుడుతున్నప్పుడు మిషన్ కట్ వైపున పడిపోతూ ఉంటుంది. మనం కుట్టేటప్పుడు కుట్టినంతసేపు కింద పడిపోకుండా చూసుకోండి రెండు జాయింట్ చేసే వరకు. కొన్నిసార్లు ఏమవుతుందంటే సాగిపోయే క్లాతులు ఎక్కువగా సాగిపోయి నెక్ అనేది వెడల్పైపోతాయి అన్నమాట. ఇది నిజంగా చెప్తున్నాను. మీరు మిషన్ మీదే ఉండేటట్టు చూసుకోండి కుట్టినంతసేపు నెక్ వరకు మాత్రం. ఈ విధంగా స్టిచ్ వేసేసుకొని అక్కడక్కడ టక్స్ పెట్టుకోవాలి. మనం నెక్ క్లాత్కైనా పైపింగ్ చేసినా ఏది చేసినా ఇది టక్స్ అనేది లోడింగ్ చేసినా కూడా టక్స్ అనేది ఖచ్చితంగా పెట్టుకోవాలన్నమాట. ఈ టక్స్ పెట్టుకుంటేనే హెమ్మింగ్ నీట్గా వస్తుంది, పైపింగ్ కూడా నీట్గా వస్తుంది చూడండి. నేను అక్కడక్కడ చిన్న చిన్న టక్స్ అయితే పెడుతున్నాను. మనం వేసిన కుట్టు లోపలే పెట్టాలన్నమాట. కుట్టు పైనకి పెట్టకూడదు, మళ్ళీ క్లాత్ అనేది విడిపోతుంది, కుట్టు విడిపోతుంది అన్నమాట. ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ ఎక్స్ట్రాగా ఉన్న దారాలు తీసేసి ఇప్పుడు లోపలికి ఫోల్డింగ్ చేసింది ఇలా ఓపెన్ చేసుకోవాలి. ఇది ఇప్పుడు మనం కుట్టు వేసాం కదా, దాని లోపల ఈ థ్రెడ్ పెట్టుకోవాలన్నమాట. చూడండి, పైపింగ్ థ్రెడ్ 12 నెంబర్ థ్రెడ్ అయితే వాడతాను నేను. చూడండి, ఇట్లా స్టార్టింగ్లో ఈ థ్రెడ్ పెట్టేసుకొని థ్రెడ్ పై నుంచి ఈ పైపింగ్ క్లాత్ని తిప్పేసుకోవాలి. చూడండి, ఇలా మొత్తం తిప్పేసుకొని ఈ థ్రెడ్ ఎంత ఉందో అంతవరకే మనకు కనిపించాలి. స్టార్టింగ్లో రఫ్ ఇచ్చేసేసుకొని చూడండి ఈ విధంగా థ్రెడ్ లోపలికి పెట్టేసుకొని టైట్గా మర్చేసుకోవాలన్నమాట. ఎక్కడా లూజ్ రాకుండా ఈ విధంగా టైట్గా మర్చేసుకొని ఆ థ్రెడ్ పక్కనే కుట్టుపడాలి. మెయిన్ క్లాత్కి ఈ పైపింగ్ క్లాత్కి మిడిల్లో టైట్గా థ్రెడ్ పక్కనే కుట్టుపడేటట్టుగా వేసుకోవాలి. చూడండి, నేను నార్మల్ పాదంతో వేస్తున్నాను. చాలా నీట్గా వస్తుందన్నమాట. కొంచెం స్లోగా వేయాల్సి ఉంటుంది. పైపింగ్ వేసేంత వరకు కొంచెం స్లోగా, అంటే మనకు ఎక్కడ లూజ్ లేకుండా టైట్గా పట్టుకుంటూ వేసుకుంటూ రావాలన్నమాట. చాలా నీట్గా వస్తుంది పైపింగ్ అనేది. ఇలా బ్లౌజెస్కి ఇలా పైపింగ్ వేసి స్టిచ్ చేయడం వల్ల కొంచెం అమౌంట్ కూడా ఎక్కువగా తీసుకోవచ్చండి. ఇప్పుడు నార్మల్గా హెమ్మింగ్కి అయితే తక్కువ ఇస్తారు కదా, 200 ఇస్తే. ఇలా కుడితే మాత్రం నేను నా క్లాత్ వేస్తే 250 లేదా 240 రూపీస్ వరకు అడుగుతాను కస్టమర్ని. క్లాత్ మనదే కదా, థ్రెడ్ మనదే, క్లాత్ మనదే. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. అంతా ఒకటే లెవెల్లో వేస్తున్నప్పుడు నేను వీపు భాగానికి నడుము భాగానికి కూడా పైపింగ్ వేసానండి ఈ సైజ్కి. చూడండి, ఇక్కడ మొత్తం ఇంకా చివరి వరకు వేసుకుంటూ వచ్చాను. ఇలా టైట్గా పట్టేసుకొని వేసుకుంటూ రావాలి. మొత్తం చివరికి వచ్చేసరికి మనకి ఎక్కడికి అవసరం ఉందో అక్కడికి థ్రెడ్ ఉంచుకొని ఎక్స్ట్రాగా ఉన్న థ్రెడ్ మొత్తం తీసేయాలి, కట్ చేసేయాలి. ఇప్పుడు ఇక్కడ మనకి ఎక్స్ట్రాగా పైపింగ్ క్లాత్ అనేది ఎక్కువగా ఉంది కదా, అది లోపలికి మర్చేసుకోవాలి. లోపలికి ఫోల్డింగ్ చేసుకొని కుట్టేసుకోవాలన్నమాట. చూడండి, అటు సైడ్ కెమెరా పెడితే చేయి అడ్డమైపోతుందని, ఇటు సైడ్ పెట్టినా కూడా రైట్ హ్యాండ్ అనేది కొద్దిగా అడ్డమైపోతుందండి. కానీ కొంచెం బెటరే. చూడండి, లోపల వైపున ఇంకొక స్టిచ్ అయినా వేసుకోవచ్చు, లేదా హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ వచ్చేసి స్టిచ్చింగే వేస్తున్నాను అనమాట. స్టిచ్చే వేస్తున్నాను. ఇలా చుట్టూ ఉన్న క్లాత్కి ఇలా స్టిచ్ వేసేసుకుంటే అది మనకు మంచిగా నీట్ ఫినిషింగ్తో వస్తుందన్నమాట. మొత్తం ఇలా ఈ చివరికి వచ్చేసరికి కొంచెం లేసినట్టుగా ఉంది కదా, చిన్న టక్స్ ఇచ్చేసుకుందాం. ఇక్కడ ఇచ్చేసుకుంటే అది అణిగిపోయినట్టుగా బ్లౌజ్ని పట్టేసుకుంటుంది అనమాట. మనం కుట్టు వేసినప్పుడు పైపింగ్ క్లాత్ పైపింగ్ అనేది లేవకుండా నీట్గా అద్దినట్టుగా ఉంటుంది. అయిపోయింది ఇక్కడ పైపింగ్ వేయడం కూడా. చూడండి, అంతా ఒకటే లెవెల్లో థ్రెడ్ ఎంత ఉందో అంతే వచ్చింది మనకి. చాలా నీట్గా వస్తుందండి మనం నేను చెప్పినట్టుగా వేసుకుంటే. ఇప్పుడు సైడ్ కుట్లు ఒక్కసారి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ చూసి చెక్ చేసుకోవాలి, రెండు సమానంగా ఉన్నాయా లేదని. హ్యాండ్స్ వేసేటప్పుడు ఖచ్చితంగా బ్లౌజ్ కుట్టేటప్పుడు ఇది చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఇక్కడ ఏదైనా ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ ఏది ఎక్స్ట్రాగా వచ్చినా హ్యాండ్స్ కూడా మిడిల్కి మర్చేసుకొని
ఏమైనా హెచ్చు తగులు ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోవాలంటే చెక్ చేసేసుకొని తీసేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి చూడండి పఫ్ హ్యాండ్స్ అనమాట. నేనైతే పఫ్ హ్యాండ్స్ అనేది ముందే స్టిచ్ చేసి పెట్టానండి. అంటే నేను వీడియో తీయాలనుకోకముందే ఇక్కడ కుట్టేసి పెట్టాను కాబట్టి మీకు చూపించలేకపోయాను. ఇక్కడ మనకు మెయిన్గా ఏంటంటే హ్యాండ్స్ ఎలా జాయింట్ చేసుకోవాలనేది చూడండి. షోల్డర్ దగ్గర ఇలా టక్స్ ఇచ్చేసుకుంటున్నాను. హ్యాండ్కి సైడ్ వైపు హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా పెట్టేసి హ్యాండ్స్ కూడా ఇలా మిడిల్కి మట్ చేసుకొని ఒకసారి చూసుకొని ఏమైనా హెచ్చు తగ్గులు ఉంటే తీసేయాలి. ఇక్కడ కుచ్చు దగ్గర ఒక్క కుచ్చు తగ్గిందండి, ఇంకా చూసుకొని పెట్టేసుకుంటున్నాను నేను ఇక్కడ. ఈ విధంగా ఈ కుచ్చు పెట్టేదైతే నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా చూపిస్తానండి. మర్చిపోయానమాట, కుచ్చు పెట్టేటప్పుడు మిస్ అయిపోయింది. ఇంకా షోల్డర్ దగ్గర టక్స్ ఇచ్చేసుకొని హ్యాండ్ని తీసుకెళ్ళి మెయిన్ క్లాత్కి ఎలా జాయింట్ చేసుకోవాలనేది చూపిస్తాను చూడండి మీకు. హ్యాండ్స్కి కూడా సైడ్ వైపున ఏమైనా హెచ్చు తగ్గులు ఉంటే తీసేయాలి. ఇలా ప్రతిదీ చూసుకుంటే మనకు ప్లస్ గుర్తు అనేది ఈజీగా వచ్చేస్తుంది అనమాట. చూడండి ఇక్కడ చంక కింద ఏమైనా కొంచెం హెచ్చు తగ్గులుగా ఉందా లేదా మనం వేసే క్లాత్ హ్యాండ్కి అనేది చూసుకుంటే సరిపోతుంది అనమాట. నాకైతే కరెక్ట్గానే ఉంది. కొంచెం అంటే కొంచెం ఎక్స్ట్రాగా ఉంది, ఆ ఎక్స్ట్రా తీసేస్తున్నాను. ఈ మాత్రం కొంచెం హెచ్చు తగ్గులు సహజం అండి, కుట్టేటప్పుడు వస్తూ ఉంటాయి, సర్చ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఇప్పుడైతే హ్యాండ్ జాయింటింగ్ అయితే వేసేసుకుందామండి. హ్యాండ్స్ జాయింట్ చేసే కంటే ముందు కూడా షోల్డర్స్ ఉంటాయి కదా, షోల్డర్స్ మనకు సరిపోయే విధంగా ఉన్నాయా లేదా, కటింగ్లో ఏమైనా చిన్న చిన్న పొరపాట్స్ జరిగినా ఇక్కడ సర్చ్ చేసుకోవచ్చు అనమాట. 2 షోల్డర్స్ చూడండి, సైజ్ బ్లౌజ్ కాకుండా మనం కుట్టేదానికి ఉన్న షోల్డర్స్ ఈ విధంగా 2 సమానంగా పెట్టేసుకొని ఇప్పుడు సైజ్ బ్లౌజ్ తీసుకొని ఒక్కసారి చెక్ చేసుకోవాలండి. మనకి ఎక్కడికి ఉంది షోల్డర్ అనేది చెక్ చేసుకొని ఏమైనా మనం ఎక్స్ట్రాగా కట్ చేసిన క్లాత్ ఉంటే ఇక్కడ తీసేయాలన్నమాట. చూడండి ఇలా నాకు కొద్దిగా ఉంది, ఆ కొద్ది క్లాత్ అయితే తీసేస్తున్నాను ఇక్కడ. ఈ విధంగా సైజ్ బ్లౌజ్తో చెక్ చేసుకొని ఇప్పుడైతే హ్యాండ్ జాయింటింగ్ చూడండి. షోల్డర్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకోండి. చిన్న మిషన్ పెద్ద మిషన్ ఈ మిషన్ అయినా సరే షోల్డర్ దగ్గర మనం హ్యాండ్కి టక్స్ పెడతాం కదా, అక్కడ నుంచి ఈ విధంగా పాదం కింది క్లాత్ పెట్టేసుకొని ఒక సైడ్ స్టిచ్ వేసుకుంటూ రావాలి హ్యాండ్కి. చూడండి ఇలా చివరి వరకు ఇలా వేసుకుంటూ రావాలి మొత్తం ఇలా. ఇక్కడ ఇంకొక సైడ్ కూడా వేయాలి కదా, ఇంకొక సైడ్ షోల్డర్ దగ్గర నుంచి ఇంకొక సైడ్ కూడా సేమ్ అలానే కుట్టు వేసుకుంటూ రావాలి. ఇలా మొత్తం చివరి వరకు హ్యాండ్ జాయింటింగ్ అనేది ఈ విధంగా చేయాలి. ఇలా మొత్తం చివరి వరకు కుట్టు వేసేసాం కదా. చూడండి ఇప్పుడు ఇలా వచ్చిన హ్యాండ్ని మిడిల్కి మర్చ్ చేసుకొని ఒక్కసారి సైడ్ కుట్ల వైపున చెక్ చేసుకోవాలి, సమానంగా ఉందా లేదా, ఏమైనా హెచ్చు తగ్గులు ఉందా అని. చూడండి నేను కట్ చేసే మెథడ్లో అయితే కొద్దిగా రావచ్చు, కానీ ఏం హెచ్చు తగ్గులు రాదండి. చూడండి నాకు ఫ్రంట్ పార్ట్ కొంచెం అంటే కొంచెం ఎక్స్ట్రాగా ఉంది. ఇప్పుడు మనం హ్యాండ్ జాయింటింగ్ అప్పుడు ఏం చేసాం, ఒకటే కుట్టు వేసాం. ఇప్పుడు డబల్ కుట్టు వేయాలన్నమాట. డబల్ కుట్టు వేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్లో ఎక్స్ట్రాగా వచ్చింది కదా, ఆ ఎక్స్ట్రా వచ్చింది ఇక్కడ కుట్లల్లో పట్టేయాలి. చూడండి చంక కింద కుట్లలో. అక్క మరి అలా పట్టేస్తే ఆమ్రౌండ్ ఎక్కువైపోతుందంటే ఏమీ కాదండి, 2-3 పాయింట్స్కి బ్లౌజ్ ఏమీ చెడిపోదు. చూడండి ఇంకొక కుట్టు వేసాను. ఇప్పుడైతే చూడండి ఇలా ఈ విధంగా కుట్టు వేసేసి ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ మొత్తం కట్ చేశాను. ఇప్పుడు చూడండి మనం కుట్టిన హ్యాండ్ ఉంది కదా, దాన్ని సమానంగా మర్చ్ చేసుకొని సైడ్ వైపున నడుము దగ్గర ఏమైనా హెచ్చు తగ్గులు ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోవాలండి. ఈ విధంగా సైడ్ వైపున ఒకసారి హ్యాండ్స్ దగ్గర ఒకసారి చెక్ చేసుకుంటే మనకి ఏమైనా హెచ్చు తగ్గులు ఉంటే ఇప్పుడు మనం హ్యాండ్కి ఒకటే స్టిచ్ వేసాం కదా, డబల్ స్టిచ్, ఇంకొక కుట్టు వేసేటప్పుడు అది కవర్ చేయొచ్చు అనమాట. నాకైతే 2 సమానంగా వచ్చేసాయి కాబట్టి నేను చివరిన ఒక కుట్టు అయితే వేస్తున్నాను. చూడండి ఇలా చివరిన కుట్టు వేసేసి కింద రఫ్ ఇచ్చేసేసాను. మళ్ళీ టైట్ కుట్టు అనేది నేను మీకు తర్వాత చూపిస్తాను. చూడండి ఇప్పుడు వచ్చేసి ఇంకొక సైడ్ హ్యాండ్ జాయింటింగ్ చూపిస్తున్నాను. చూడండి ఇక్కడ ఇలా షోల్డర్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకోవాలి. ఎలాంటి హ్యాండ్స్ అయినా సరే షోల్డర్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఫస్ట్ ఒక వైపు కుట్టు వేసి మళ్ళీ ఇంకొక వైపు అయితే కుట్టు వేసుకుంటూ రావాలి. చూడండి నేను ఒక సైడ్ వేసాను, మళ్ళీ ఇంకొక సైడ్ కూడా హ్యాండ్ జాయింటింగ్ చేస్తున్నాను. ఇక్కడ ఈ విధంగా మొత్తం చివరి వరకు కుట్టు వేసుకుంటూ రావాలి. నీట్ ఫినిషింగ్ ఉంటుందండి. చూడండి ఇలా చివరి వరకు కుట్టు వేసేసి మనము ఒక్కసారి హ్యాండ్ ఉంటుంది కదా, హ్యాండ్ మిడిల్కి మర్చ్ చేసుకొని ఈ విధంగా మిడిల్కి మర్చ్ చేసుకొని సైడ్ కుట్ల వైపున ఒక్కసారి చెక్ చేసుకోవాలి, ఏమైనా హెచ్చు తగ్గులు ఉన్నాయా లేదా అనేది చూసుకొని. ఇలా ప్రతి ఒక్కరు చెక్ చేస్తారండి, చెప్పరు అంతే. చూడండి ఈ విధంగా 2 సమానంగా ఉన్నాయా లేదా చెక్ చేసుకుంటే నాకు చూడండి బ్యాక్ పార్ట్ ఈ పైపింగ్ ఉంది కదా, ఆ పైపింగ్ అనేది కిందకి వచ్చేసింది. అది మనం ఇక్కడ కుట్టులో కవర్ చేయాలన్నమాట. బ్లౌజ్ ఏమీ పాడైపోదు, మంచిగా కుదురుతుంది, ప్లస్ గుర్తు వచ్చేస్తుంది. ఆ పైపింగ్ మందం మనం ఇక్కడ కుట్టులో లోపలికి పట్టేసుకొని ఎక్కడ ఆ చివరినే పట్టుకోవాలి. మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి ఈ కుట్టు ఫస్ట్ వేసిన కుట్టు పక్క నుంచి కుట్టు వేసుకుంటూ మొత్తం కుట్టు వేసేయాలి.
సింపుల్గా చిన్న చిన్న ట్రిక్స్ వాడి బ్లౌజ్ నీట్గా స్టిచ్ చేయొచ్చండి. చూడండి ఇక్కడ ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ కట్ చేసేయాలి. ప్రతి ఒక్కరు చేసే పనే కానీ వీడియోలలో చెప్పరనమాట. చూడండి ఇప్పుడు 2 హ్యాండ్స్ సమానంగా పట్టేసుకొని చివరన ఫస్ట్ ఒక కుట్టు వేస్తున్నాను. నేను 2 విధాలుగా వేస్తానండి టైట్ కుట్ అనేది. ఇలా వేస్తాను, ఇంతకుముందు వీడియోలో చూపించినట్టు అలా వేస్తానన్నమాట. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ చెక్ చేసుకొని ఫస్ట్ అయితే చివరి కుట్టు వేసేస్తున్నాను. ఇక్కడ చూడండి ఇలా రప్పిచ్చేసేసుకొని ఇప్పుడు సైడ్ వైపున ఎక్స్ట్రా క్లాత్ మొత్తం తీసేస్తున్నాను. తీసేసి ఇప్పుడు నడుము ఒకసారి చెక్ చేసుకుందాం. సైజ్ బ్లౌజ్ నడుము పట్టుకొని ఒకసారి చెక్ చేసుకుంటే మనకి ఎక్కడికి వస్తుంది, ఎంత ఎక్స్ట్రాగా ఉందనేది ఒక్కసారి చూసుకుందాం. ఈ విధంగా కూడా వేసుకోవచ్చండి, కరెక్ట్గానే వస్తుంది. చూడండి చూసారు కదా, మనకు దగ్గర దగ్గర 1.5 ఇంచు అలా 1.5 ఇంచు సైడ్ వైపున 1.5 ఇంచు అంత లోపలికి వేసేసుకుంటే సరిపోతుంది. ఇంకా అలా అయినా వేసుకోవచ్చు, లేదంటే మళ్ళీ బ్యాక్ పార్ట్ మర్చేసుకొని చూసుకొని అయినా వేసుకోవచ్చు. 2 రకాలుగా వేసుకోవచ్చు అనమాట. చూడండి ఇప్పుడు టైట్ కుట్టు దగ్గరికి హ్యాండ్ పెట్టేసుకొని టైట్ కుట్టు ఎక్కడికి ఉందో అక్కడికి ఫస్ట్ స్టార్టింగ్ కుట్టు రప్పిచ్చేసేసి చంక కింద టైట్ కుట్టు దగ్గరికి నేను టక్స్ ఎక్కడికి పెట్టానో అక్కడికి వచ్చిందండి కుట్టు. ఇక్కడ నా చెయ్యి అడ్డం అయిపోతుందండి, మీకు క్లియర్గా చూపించలేకపోతున్నాను. చూడండి ఇలా కింది వరకు కుట్టేసుకుంటే ఇలా, లేదంటే ఇలా వేసుకోవచ్చు అనమాట. బ్యాక్ పార్ట్ మిడిల్కి మర్చేసుకొని మనకి ఎక్కడికి వస్తుంది చూడండి. నేను ఇప్పుడు నడుము కొలుచుకున్నప్పుడు ఎంత వచ్చిందో ఇప్పుడు అంతే వస్తుంది అనమాట. చూడండి ఇలా చెక్ చేసుకొని ఎక్కడికి వచ్చిందో అక్కడికి. ఇక్కడ మార్కర్ కోసం వెతుక్కుంటున్నాను. చూడండి ఇలా మార్కర్ పెట్టేసుకున్నారు కదా. 2 బ్యాక్ పార్ట్స్కి ఫ్రంట్కి వచ్చేసి ఉక్స్ సైడ్ పట్టి ఉంటే ఉక్స్ సైడ్, కాజా సైడ్ పట్టి ఉంటే కాజా సైడ్. నాకు వచ్చేసి కాజా సైడ్ ఉంది, అదే ఎక్కడికుందో పెట్టేసుకుంటే చూసారు కదా. కరెక్ట్గా నేను నడుము కొలుచుకున్నప్పుడు ఎంత పట్టాల్సిన అవసరం ఉందో ఇప్పుడు అంతే పట్టేసాను అనమాట. దాని పక్కనే 1/2 ఇంచ్ మార్జిన్తో స్ట్రేట్గా రావాలన్నమాట కుట్టు. వంకలు టింకలుగా వేయకూడదు. ఒకటి వేసేసాం కదా అని మళ్ళీ ఒకవేళ అది ఇప్పుకున్నా ఇది హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా ఉండాలన్నమాట. దాని పక్కనే ఇంకొక కుట్టు, మొత్తం 3 కుట్లు పక్క పక్కన వేసి చివరిన ఒక కుట్టు వేసేస్తే చాలండి బ్లౌజ్కి. అంతకు ఎక్కువగా అవసరం లేదు. కొంతమంది కుట్ల మీద కుట్లు వేసేస్తారు, బిగినర్స్ చేస్తారు. అలా వేయకూడదు, స్ట్రేట్గా వేయాలి. ఇప్పుడు ఇంకొక హ్యాండ్ ఉంది కదా, ఆల్రెడీ ఒక హ్యాండ్ వేసాం కదా, దాన్నే తీసుకొని దీనిపైన పెట్టేసి టైట్ కుట్టు దగ్గరికి మార్కింగ్ ఇచ్చేసుకొని రప్పిచ్చేసేసి ఇక్కడ చంక కింద కుట్టు కూడా చూసుకొని టైట్ కుట్టు దగ్గరికి చూసుకొని ఇలా కుట్టు వేసుకుంటూ రావాలి. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ చూసేసుకున్నాం కదా ఆల్రెడీ. ఇప్పుడు ఫ్రంట్లో ఏముంది, ఉక్స్ పట్టి ఉంది. ఉక్స్ పట్టి కూడా చూసేసుకొని ఎక్కడికి అవసరం అక్కడికి. చూడండి కరెక్ట్గా వస్తుందండి. అసలు మనం కటింగ్ కరెక్ట్గా చేసి స్టిచ్చింగ్ కూడా కరెక్ట్గా చేసేయచ్చు అనమాట. కింద రఫ్ ఇచ్చేసేసుకొని నాకు కొంచెం పై క్లాత్ అంటే లైనింగ్ క్లాత్ కొద్దిగా ఎక్స్ట్రాగా ఉంది, అది ఏం కాదు, అక్కడ చిన్న ఫిల్ట్ పెట్టేశాను. బయటికి కనిపించడం కన్నా లోపల వైపు ఉంటే సరిపోతుంది కదా. ఇలా దాని పక్కన ఇంకొకటి 3 కుట్లు అయితే వేసేస్తున్నాను. చూడండి ఇక్కడ అయిపోయింది. ఇంకా సైడ్ ఉన్న ఎక్స్ట్రా క్లాత్ మొత్తం తీసేసుకొని ఓవర్లాక్ ఉంటే ఓవర్లాక్ చేస్తే నీట్గా ఉంటుందండి. కానీ మేమైతే ఓవర్లాక్ ఏమీ చేయము, ఎందుకంటే మా దగ్గర మిషన్ లేదు. మా ఏరియాలో ఓవర్లాక్ చేసినా డబ్బులు ఎక్కువగా ఇవ్వరనమాట. 200 ఇవ్వడానికే గగనం. ఇంకా తక్కువ తీసుకో అంటారు. అందుకనే ఇంకా ఓవర్లాక్ మిషన్ అయితే తీసుకోలేదండి నేను. చూడండి బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది మనకి. చూసారు కదా, మీకు ప్లస్ గుర్తు ఎలా వచ్చిందో చూపిస్తాను. చూడండి ఇలా చిన్న చిన్నవి చూసుకొని జాయింట్ చేసుకుంటే కరెక్ట్గా వస్తుందన్నమాట. చూసారు కదా, ఇక్కడ వెలుతురు తక్కువగా ఉంది. చూడండి ఇంకొక వైపు చూపిస్తాను. డోరీ పెట్టాలి. అయిపోయింది బ్లౌజ్ నీట్ ఫినిషింగ్తో స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. మన ఛానల్లో వచ్చి బ్లౌజ్ ఎలా స్టిచ్ చేసుకోవాలి, ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి, ఎక్కడ హెచ్చు తగ్గులు వస్తే సరి చేసుకోవాలనేదే ఇప్పటి నుంచి వచ్చే వీడియోలు ఉంటాయండి ఎక్కువగా. చూసారు కదా, ఇప్పుడు సైడ్ వైపున హెచ్చు తగ్గులు వస్తే ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపించాను కదా. మీకు ఎవరికైనా నచ్చితే యూజ్ అయింది అనుకుంటే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంత బాగా చెప్తున్నాను, సబ్స్క్రైబర్స్ పెరగట్లేదండి. చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. థ్యాంక్ యూ సో మచ్.